హాయ్ అండి. నమస్తే. నేను ఉమా. వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్. ఇలా చెప్పి చాలా డేస్ అయితే అయిపోతుంది. నాకే కొత్తగా అనిపిస్తుందనమాట వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే. సో, మీరందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోకొచ్చేస్తే గనక ఈ వీడియో అయితే వెడ్నెస్‌డే అనమాట. వెడ్నెస్‌డే వీడియో అండి. మేము రాజమండ్రి వెళ్దామని చెప్పేసి రెడీ అయితే అవుతూ ఉన్నాను. సో, యాక్చువల్‌గా ఏంటి అంటే మొన్న ఒక 4, 5 డేస్ అయితే ఫుల్ వర్షం పడుతూ ఉంది. సో, దానికి సంబంధించి ఇంక పిల్లలకైతే హాలిడేస్ అయితే అనౌన్స్ చేశారు కదా గవర్నమెంట్. సో, ఇంక 3, 4 డేస్ అట్లనే ఇంట్లోనే ఉన్నాము. ఆ! వీళ్ళకి హాలిడేస్ ఇవ్వకపోయినా కానీ మాకు రాజమండ్రి ఎళ్ళే వర్క్ ఉంది. సో, అదేంటి అంటే వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక వాళ్ళకైతే చిన్న ఐడియా అయితే ఉంటుందండి. సో, మా మామయ్య గారు చనిపోయి 1 ఇయర్ అవుతుందనమాట. మా సైడ్ ఏంటి అంటే 11 మంత్ వరకు పూజలేం చేసుకోము ఇంట్లో. సో, 11 మంత్ కంప్లీట్ అవ్వకముందు 12థ్ రాకముందు పెద్దలకైతే బట్టలు పెట్టుకుంటారనమాట. సో, బట్టలు అవన్నీ పెట్టేసిన తర్వాత అయితే అప్పుడు మనం నార్మల్‌గానే ఇంట్లో పూజలు, వ్రతాలు కావచ్చు ఏమైనా కానీ చేసుకోవచ్చనమాట. మా సైడ్ అయితే మేము అట్లనే చేస్తామండి. 1 ఇయర్ వరకు పూజలు అట్లాంటివి ఏమి ఉండవనమాట. సో, దానికోసం అని చెప్పి మేము థర్స్‌డే ఆఫ్టర్‌నూన్ అట్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. సో, పిల్లలకి ఎలానో హాలిడేసే కాబట్టి, సో, ఇక్కడున్న బోరే కదా! అక్కడుంటే సరదాగా అందరితో ఎంజాయ్ చేయొచ్చు కదా! అని చెప్పేసి మేము అప్పటికప్పుడే ఇంకా స్టార్ట్ అయితే అయిపోయామనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదండీ! ఇంకా ఏదైనా ఊరెళ్ళాము అంటే దానికి ముందే నేను ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను. వచ్చిన తర్వాత మనకి చిరాకుగా అనిపించకూడదు. పీస్‌ఫుల్‌గా ఉండాలి. సో, అందుకని చెప్పేసి నేను మొత్తం అయితే స్టవ్ కానీ మొత్తం అన్నీ కూడా నీట్‌గా చేసేసుకొని తడిగుడ్లు పెట్టేసుకొని వెళ్తానండి ఎక్కడికెళ్ళినా కానీ. ఈ లైట్ అయితే మంచిగా పనిచేస్తుందండి. ఇది వెలుగుంటే అసలు వెలగట్లేదు. చీకటయితేనే మాత్రం ఇది వెలుగుతుందనమాట. ఊరికనే మనకి తీసుకున్నాను. దీనికి సంబంధించి షార్ట్ వీడియో కూడా చేసున్నానండి. అప్పుడు ఎక్కడికైనా బయటికెళ్ళేటప్పుడు నైట్ టైమ్ ఇల్లంతా కూడా చీకటిగా ఉండకూడదని చెప్పేసి ఏదో చిన్న లైట్ అన్నా ఉండాలంటారు కదా! సో, నేనైతే ఈ లైట్ వదిలేస్తానండి. డే టైమ్ అంతా ఆఫ్‌లోనే ఉంటుంది. నైట్ అయ్యేసరికి ఇది వెలుగుతూ ఉంటుందనమాట. సో, ఇదైతే నాకు చాలా ప్లస్ అయింది. ఇంకా ఎక్కడికి బయటికెళ్ళినా కానీ ఖచ్చితంగా దేవుడికైతే దండం పెట్టుకునే స్టార్ట్ అవుతామండి. ఇక్కడైతే అదే విధంగా దండం పెట్టేసుకొని మేమైతే ఇంక స్టార్ట్ అవుతూ ఉన్నామనమాట. చూస్తున్నారు కదా! గాలి మాత్రం చాలా విపరీతంగా ఏస్తుందండి. మేము ఆ రోజు కూడా ఆఫ్టర్‌నూన్ బయలుదేరింది కూడా కొంచెం రీజన్ ఈ వర్షం, ఈ గాలి వల్ల కొంచెం ఆగిపోయాము. అంటే వెళ్ళాలా? వద్దా? అన్న టెన్షన్‌లో ఉన్నామనమాట. వర్షం ఎంతైనా పర్వాలేదు కానీ గాలేస్తేనే ఇబ్బంది కదా! సో, మధ్యాహ్నానికి కొంచెం పర్వాలేదు అనిపించింది. ఇంక అందుకని చెప్పేసి ఇంక అప్పటికప్పుడే మేమైతే అన్నీ కూడా ప్యాక్ చేసేసుకొని, ఇల్లంతా కూడా సర్దేసుకొని, లంచ్ చేసేసిన తర్వాత అయితే స్టార్ట్ అయ్యామండి. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత నేను ఇంట్లోంచి కొంచెం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి తెచ్చాను. ఏంటి అంటే ఇడ్లీ పిండి మిగిలిపోయిందని చెప్పేసి అందులో కొంచెం బెల్లము, కొబ్బరి, గీతో అయితే ఇలా రొట్టెయితే వేసేసాననమాట. జర్నీలో తినడానికి బావుంటుంది కదా అని చెప్పి. అది నేను, మా చిన్నోడే తింటామండి. మా పెద్దోడు కానీ, మా హస్బెండ్ గాని తినరు. మా హస్బెండ్ ఏంటి అంటే డైట్‌లో ఉన్నారు ఆ రోజు. సో, తనకైతే కొబ్బరికాయ ముక్కలైతే ఇచ్చాననమాట. తనేంటంటే డైట్‌లో ముదిరిపోయిన కొబ్బరికాయలు తినొచ్చు. సో, తనకైతే కొబ్బరికాయ ముక్కలు తెచ్చాం. మేము అలాగా మాట్లాడుకుంటూ సరదాగా అనకాపల్లి అయితే వచ్చేసామండి. ఇక్కడ అనకాపల్లిలో ఫేమస్ ఏంటి అంటే బెల్లం కదా! ఇది అందరికీ తెలిసిందే. సో, మేము ఎప్పుడు కూడా ఇక్కడి నుంచే బెల్లం తీసుకుంటాము. మొన్న మా అత్తయ్య గారు చెప్పారనమాట. "వచ్చేటప్పుడు బెల్లం తీసుకొని రండి. పరమాన్నం అయి చేస్తాం కదా! బావుంటుందని" చెప్తే, ఇంకా అనకాపల్లిలో ఆగి ఇక్కడైతే బెల్లం అయితే తీసుకున్నామనమాట. ఇక్కడ బెల్లం పౌడరు అదంతా కూడా ఉంటుందండి. ఒక 2, 3 రకాల బెల్లం అయితే ఉంటుందనమాట. అలానే మనకిక్కడ పాత బెల్లం అలానే ఇక్కడైతే పాత బెల్లం కూడా ఉంటుందనమాట. అది చూపిస్తాను మీకు. నేనైతే ఇక్కడ పౌడరొచ్చి 2 కేజీస్ వరకు తీసుకున్నాను. ఇక్కడ ఇదైతే చూస్తున్నారు కదండీ! బెల్లం క్యూబ్స్‌లో ఉన్నాయి కదా! ఇవైతే దేవుడి దగ్గర పెట్టుకుంటారంట. దేవుడి దగ్గరికి రోజుకి ఇంత పెద్దది పెడతారా అనిపిచ్చింది నాకు. మీరెవరైనా పెడితే గనుక కింద కామెంట్ చేయండి. సో, ఇక్కడైతే గనుక బెల్లం ఏది బావుంది ఏంటని చెప్పేసి చెక్ చేస్తూ ఉన్నాను. ఒక 3 రకాలు అట్లాగా బెల్లములున్నాయండి. అవి నాకు కొంచెం మంచిగున్నదే తీసుకున్నాను. ఇదైతే పాత బెల్లం అంటారు. అలానే కొంతమంది నల్ల బెల్లం అంటారనమాట. సో, ఇది చాలా మంచిదండి. మనకి పురటాల్లో అట్లా ఉండేటప్పుడు ఇది నెయ్యి వేసి గోకిళ్ళా చేసి పెడతారనమాట. మన ఎముకలకి మంచిది. అలానే స్ట్రాంగ్‌గా ఉంటాయన్నమాట. పురటాలప్పుడే కాదు నార్మల్‌గా కూడా పిల్లలకి చేసి పెట్టండి. చాలా మంచిదనమాట. అది నార్మల్‌గా కూడా తినేయొచ్చు బెల్లం అనేది. బావుంటుంది. ఇంకా ఇదంతా చూస్తూ ఉన్నారు కదా! ఇదైతే బెల్లం
ప్రిపేర్ చేసే ప్లేస్ అనమాట. ఇదంతా దానికి సంబంధించిందే. ఇదేవో పెద్ద పెద్ద ఉన్నాయి. సో మేము ఎప్పుడు కూడా ఇక్కడ తీసుకుంటామండి. ఒక 5 కేజెస్ అట్లా తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. ఎప్పుడు అయిపోతే అప్పుడు తీసుకుంటూ ఉంటాను. ఇక్కడే చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా కొద్ది కొద్దిగా తీసుకున్నాను. మళ్ళీ చీమలే పట్టేస్తాయి కదా అని చెప్పి ఇదైతే ఒక 2 కేజెస్ వరకు తీసుకున్నాను. అలానే ఈ పౌడర్ వచ్చి 2 కేజీస్ వరకు తీసుకున్నానండి. పౌడర్ కాస్ట్ అయితే కనుక కేజీ 80 రూపీస్ పడింది అనమాట. నాకు కొంచెం ఎక్కువే అనిపించింది. మేము లాస్ట్ టైం తీసుకున్నప్పుడు 55 రూపీస్కి అట్లా ఇచ్చారు. సో ఇప్పుడైతే ప్రైస్ అయితే పెరిగిందనమాట. సో మేము ఇంకైతే మాట్లాడుకుంటూ స్టార్ట్ అయ్యామండి. నాకు ఇలా హైవేలో వెళ్తుంటే చిన్న ఆలోచన వచ్చింది, మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించిందండి. ఏమీ లేదు, ఇలాగ మనం హైవేలో వెళ్ళేటప్పుడు లాంగ్ జర్నీస్లో అట్లాంటప్పుడు మన లేడీస్ అందరం కూడా వాష్రూమ్కి అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. జెంట్స్ ఎక్కడైనా కానీ యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. మన లేడీస్కి ఏంటంటే ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఏంటి అంటే మనకి హైవేలో రెస్టారెంట్స్ కానీ ధాబాస్ కానీ అట్లనే పెట్రోల్ బంక్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదండి. అలాంటప్పుడు అందులో మనకి ఖచ్చితంగా వాష్రూమ్స్ అయితే ఉంటాయన్నమాట. మనం పెట్రోల్ కొట్టించుకున్నా కొట్టించుకోకపోయినా, అలానే ధాబాస్లో మనకు ఫుడ్ తిన్నా తినకపోయినా కానీ ఓన్లీ వాష్రూమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి నాకు ఎందుకో మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించి మీతో షేర్ చేస్తున్నాను. అలానే మీకు ఎవరికైనా ఇది తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి. ఎవ్వరు ఏమనరండి. మనం ఏదో ఫీల్ అయిపోయి వాళ్ళు ఏమన్నా అంటారేమో అనుకుని మనం వెళ్ళడం మానేస్తాం. కానీ ఇది నిజంగా గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ అంట. నాకు ఒక 1 ఇయర్ బ్యాక్ అట్లా తెలిసిందనమాట. సో నేను నిజంగా నాకు ఏమైనా ఇబ్బంది అయితే కనుక తెలియకపోతే అడిగి మరీ వెళ్తానండి. రెస్టారెంట్లో కావచ్చు, ధాబాలో కావచ్చు, పెట్రోల్ బంక్లో కావచ్చు. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే కనుక అన్నవరం వచ్చేసాము. అన్నవరం మనకి హైవేలో సత్యనారాయణ స్వామి యొక్క గుడి అయితే ఉంటుంది కదండి. గుడికి ఎదురుగానే గోదావరి రుచులు అని చెప్పేసి ఇలాగా స్వీట్స్ కానీ, స్నాక్స్ కానీ, అట్లనే పికిల్స్ కానీ, పౌడర్స్ కానీ, ఇంకా డ్రై ఫ్రూట్స్ కానీ అన్ని రకాలు ఉంటాయండి. ఇక్కడైతే ఫ్రెష్గా కూడా అనిపిస్తాయి అన్నమాట. మేము ఎప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచే తీసుకెళ్తాం అనమాట. చూస్తారు కదా, జెల్లీస్ కూడా ఉన్నాయి. సో మా ఆడవర్షకి ఏంటి అంటే అదేంటి రేగుడియాలు ఉంటాయి కదా, అవి ఇష్టం అనమాట. కాల్ చేసి మళ్ళీ చెప్పారు రేగుడియం ఉంటే తీసుకురండి అని చెప్పి. యాక్చువల్గా నాకు కూడా ఇష్టమే. సో అది కూడా తీసుకొని పిల్లలకి ఏవో కొద్దిగా స్నాక్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో తీసుకుని ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడైతే టెంపుల్ చూస్తున్నారు కదా, లోపలికైతే వెళ్ళకూడదు, జస్ట్ బయట నుంచి అట్లాగా దండం పెట్టేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయ్యిందే 2:30కి అట్లా స్టార్ట్ అయ్యామండి ఇంటి దగ్గర నుంచి. ఇంకా అన్నవరం వచ్చేసరికి అరౌండ్ 5:30 అట్లా అయ్యిందనమాట. సో మేము జగ్గంపేట వరకు బాగానే వచ్చేస్తాము హైవే కాబట్టి. జగ్గంపేట నుంచి మా ఊరు వెళ్ళడానికి ఒక 1 అవర్ పడుతుంది. సింగిల్ రోడ్డు, లైట్స్ ఏమి ఉండవు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు ఈ లైట్స్ ఈ రోడ్డు చూస్తే లైక్ మనకి యూట్యూబ్లో దెయ్యాలు వీడియోస్ పెడుతూ ఉంటారు కదండి, రోడ్డు చూపించి సేమ్ అదే గుర్తొచ్చింది. మా చిన్నోడైతే చాలా భయపడ్డాడు అనమాట. కారులో ఉండి కూడా భయపడ్డాడు. ఇంకా ఫైనల్గా అయితే మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి, అదే మా ఇంటికి అయితే వచ్చేసామండి. సగం దూరం వర్షం పడేది, సగం దూరం బాగానే అనిపించేది అనమాట. ఫుల్ అట్లానే అనిపించింది. ఇంక ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసి చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసి మేమైతే మా జాబ్స్లోకి వెళ్ళిపోయామండి. ఆ జాబ్ ఏంటనేది మీకు లాస్ట్లో చూపిస్తాను. మేము ఇక్కడికి వచ్చాము అంటే పిల్లలు మేము అంతా కూడా ఇలానే టైం స్పెండ్ చేస్తామన్నమాట. ఇంకా ఇక్కడైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా మేము మా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. మా రూమ్ పైన ఉంటుంది కాబట్టి మేము వస్తేనే యూజ్ చేస్తాము ఆ రూమ్ అనేది. లేదు అంటే లాక్ వేసే ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు ఆడబడుచు వచ్చి పైకి క్లీన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. చూస్తారు కదా, ఇదంతా కూడా మా రూమే. ఇంకా ఫైనల్గా ఇంకా ఇంటికైతే వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, డిన్నర్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మేమైతే మా జాబ్స్లోకి అయితే వచ్చేసాము. సో సరదాగా పిల్లలు టైం పాస్ అవుతుంది, ఏదో టైం పాస్ అవుతుంది కదా అని చెప్పేసి సరదాగా మేమే ఆడుకుంటాము 4-5 మెంబర్స్ అట్లాగా. ఆడుకున్న కాసేపు అయినా పిల్లలు ఫోన్ కానీ టీవీ కానీ చూడకుండా ఉంటారని అదొక ఉద్దేశం కూడా. సో ఇక్కడైతే చక్కగా మేము హౌసీ అయితే ఆడుతున్నాము. నాకు హౌసీ అంటే చాలా ఇష్టం, నేను ఆడుతూ ఉంటాను ఎక్కువ. 36, 70, 70, 64, 32, 26, 36, 72,
33, 5 0 50, 22, 58, 89. జల్దీ ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, నమస్తే.